నోట్ల రద్దు నిర్ణయానికి నెల రోజులవుతున్నా కష్టాలు మాత్రం కొలిక్కి రావటం లేదు. బ్లాక్ మనీ, అవినీతిని అంతం చేసే ఉద్దేశంతో నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 50 రోజుల్లో పరిస్థితి కుదుట పడుతుందని తెలిపారు. అయితే 30 రోజులు గడిచినా కష్టాలు మాత్రం తీరటం లేదు. బ్యాంకుల్లో డబ్బులు లేవు, ఏటీఎంలు తెరుచుకోవటం లేదు. అకౌంట్లో డబ్బులున్నా జేబులో చిల్లర లేని పరిస్థితి ఏర్పడింది. చాలా ఏటీఎంలు నెల రోజులుగా తెరుచుకోనే లేదు. ఇప్పుడు చాలా బ్యాంకులు కేవలం డిపాజిట్లు మాత్రమే తీసుకుంటున్నాయి. మరికొన్ని బ్యాంకులైతే కేవలం 2-4 వేలతో సరిపెడుతున్నాయి. అటు గంటల తరబడి క్యూలో నిలబడి 2000 నోట్లు సంపాదించినా వాటికి చిల్లర మార్చుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఇక ఈ కష్టాలన్నీ తాత్కాలికమేనని కేంద్రం చెప్తోంది. అయితే కేంద్రం ఎన్ని చెప్పినా పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించటం లేదు. నోట్ల కష్టాలు నెల రోజులకు చేరినా సామాన్య జనం ఇబ్బందులు తీరటం లేదు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడితే తప్ప 2000 కూడా చేతికి రావటం లేదు. అకౌంట్లో డబ్బులున్నా జేబులో చిల్లర లేని పరిస్థితి. దీంతో సిటీలో జనాల మనీ కష్టాలపై పూర్తి అప్డేట్స్ శివారెడ్డి అందిస్తారు. శివ, ఓవర్ టు యూ. పెద్ద నోట్ల రద్దు 30 రోజులు గడిచిన తర్వాత కూడా ఏ బ్యాంక్ దగ్గర కూడా సీన్ మారలేదు. ఏ బ్యాంక్ దగ్గర చూసినా అదే వరుసలు. 30 రోజుల నుంచి కనిపిస్తున్న జనమే, అదే ప్రజలు, అవే లైన్లు. బ్యాంకుల ముందు, డబ్బులున్న ఏటీఎంల ముందు కనిపిస్తున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్ సిండికేట్ బ్యాంక్ దగ్గర ఉన్నాము. సిండికేట్ బ్యాంకులో ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించిన అకౌంట్స్ ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ శాలరీస్ అన్నీ ఈ సిండికేట్ బ్యాంకులో డిపాజిట్ అవుతుంటాయి. మనం చూస్తున్నాం విజువల్స్. చాలా పెద్ద లైన్ బ్యాంక్ ముందు కనిపిస్తుంది. కొద్ది మందిని మాత్రమే బ్యాంకులోకి పంపిస్తున్నారు. ఇంకా మనం ఇక్కడ చాలా ఇన్స్ట్రక్షన్స్ బోర్డ్స్ చాలా కనిపిస్తున్నాయి. ఇన్స్ట్రక్షన్స్ బోర్డు చూస్తే వారానికి 24,000 యాక్చువల్గా విత్డ్రా చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. కానీ ఇక్కడ బోర్డులు మాత్రం చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. క్యాష్ విత్డ్రాల్ 4,000 రూపీస్, ఓన్లీ 4,000 రూపాయలు మాత్రమే విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇక వారానికి 24,000 రూపాయలు విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ వారానికి 10,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అది కూడా 150 మంది మాత్రమే, 150 టోకెన్స్ మాత్రమే. అంతకన్నా ఎక్కువ టోకెన్స్ ఇష్యూ చేసినా మళ్ళీ రేపు రావాల్సిందే తప్ప ఈ లైన్ నిలబడ్డా కూడా లాభం ఉండదు. వాళ్ళతో మాట్లాడదాం. गवर्नमेंट सर्वेंट को 10,000 देते बोले, 1 रुपया नहीं दिए. 3 तारीख के दिन 4,000 दिए और डेली हम आ रहे फिर कैश नहीं है बोल रहे. आज 4,000 देते बोल रहे. 9:30 से ठहरे हुए. अब काउंटर अब चालू हुआ. अगर नौकरी कब करना, पैसे कब लेना, ये क्या पॉलिसी है हुकूमत की, कुछ समझ में नहीं आ रहा. कुछ पब्लिक क्यों परेशान कर रहे. పెన్షనర్స్ ఎక్కువగా ఉన్నారు. పెన్షనర్స్ వాళ్ళ పెన్షన్ బ్యాంకులో డిపాజిట్ అయింది. ఆ పెన్షన్ విత్డ్రా చేసుకునేందుకు చాలా మంది వచ్చారు. ఇంకా కొంతమంది మాట్లాడుతుంది. సార్, మీరు మాట్లాడారు, విత్డ్రా చేసుకున్నారా? వాటర్ కలిపి 10,000 ఇచ్చారు బస్ అంతే. మళ్ళీ మొన్న 6,000, ఇప్పుడు మళ్ళీ నిలబడటం లైన్లో అంతే. రోజు వచ్చి నిలబడాలి. ఇన్ని ఇక మాకు సప్లైలు చూసుకోవాలి, ఇక్కడ రావాలి, మళ్ళీ పైసలు తీసుకోవాలి లైన్లో. మాకు స్పెషల్ కౌంటర్ ఏం లేదు ఇక్కడ. పబ్లిక్ ఇంకెక్కువైతుంది కానీ మాకు 10,000 కూడా ఇవ్వలేరు. ఇంత మటు 6,000 ఇచ్చిండు ఒకసారి. ఇవాళ 10,000 ఇస్తామంటే 6,000 రాసి పెట్టి రిటైర్మెంట్ మేమంతా. You see, just the senior citizen has not been considered here. They are completely neglected because the government is not supported to the senior citizen. I'm starting here more than half an hour here. You must be give them the publication of the stream in the all the newspaper to consider the, at least the senior citizen to separate line. ఇక్కడ బయట నీడ ఉన్నది, ఎండలో నీడ పెట్టాలి. అన్న కూర్చుంటాం కదా, అది కూడా ఛాన్స్ లేకుండా ఎట్లా? లోపల ఫ్రీగా ఉంది కదా జాగా, ఎన్ని అని వాళ్ళు కూర్చోనికైనా అని ఇస్తలేరు. ఎండలే నిలబడ్డాం, అంతా సీనియర్ సిటిజన్ అయ్యి. ఇది సీనియర్ సిటిజన్స్ కూడా కనీసం లోపలికి అలో చేస్తే లోపల కూర్చునే అవకాశం ఉంది, కానీ లోపల కూడా అలో చేయట్లేదు. అందరినీ ఒకే లైన్లో నిలబెట్టారు. సీనియర్ సిటిజన్స్ కావచ్చు, యువత అందరూ ఒకే లైన్లో నిలబడ్డారు. వాళ్ళందరూ ఎండలో నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా లోపలికి పంపిస్తే బాగుంటుందని చెప్తున్నారు. సేమ్ పబ్లిక్ ఎట్లా ఉందో ఒక నార్మల్ అందరినీ సిటిజన్ ఇట్లా ఏం లేదు ఇక్కడ. అది క్యాష్ కూడా నిన్న కూడా లేదు. ఎప్పుడు ఓన్లీ 4,000 రూపీస్ ఇచ్చారు ఒకసారి. ఆడికెళ్ళి 2,000 ఎప్పుడు వచ్చినా అమౌంట్ లేదంటున్నారు. అదే గవర్నమెంట్ కూడా, మోడీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేయలేదు. ఇది మొదలు ప్లానింగ్ చేసి ఇది చేసేది ఉండే. కొండం తవ్వి ఎలకలను పడుతున్నాడు. అంత మీడియం ఫ్యామిలీస్ కు ప్రాబ్లం చేస్తున్నాడు. ఇది దాదాపు
పెద్ద నోట్ల రద్దు ప్రకటన వచ్చి 30 రోజులు అయింది. కానీ ఇప్పటికైతే సొల్యూషన్ దొరకలే. వాళ్ళందరూ ఇంకా బ్యాంకుల ముందు డబ్బుల కోసం వేచి చూస్తున్నారు. వాళ్ళ శాలరీస్ కానీ వాళ్ళ పెన్షన్స్ విత్డ్రా చేసుకునేందుకు. పింఛన్ వాళ్ళు కూడా పింఛన్ కూడా ఇస్తలేరు. మేము ఎట్లా చేయాలని చెప్పండి. రిటైర్ అయిపోయి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు వారంలో 24,000 విత్డ్రా చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. అన్ని మాటలు సార్, అవన్నీ మాటలు, పేపర్లో ఏం కరెక్ట్ వస్తలేదు. ఈ 30 రోజులు అయింది మోడీ ప్రకటన చేసి, ఈ రోజుకు కరెక్ట్గా 30 రోజులు అయింది. సిచ్యువేషన్ ఏమన్నా ఫస్ట్కు ఇప్పటికి ఏమన్నా మారిందా? ఏం మారింది సార్, అట్లనే ఉన్నది, మారలేదే. చూడొచ్చు చాలా మంది మహిళలు కూడా లైన్లో నిలబడ్డారు. వాళ్ళని కూడా ఆ లైన్లో నిలబెట్టారు. వాళ్ళందరూ కూడా విత్డ్రాలు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. అమ్మ ఎంతసేపు అయింది మీరు వచ్చి? పొద్దున్న 9 గంటలకు వచ్చి లైన్ కట్టాము. ఎంప్లాయ్ అండి, మాకు శాలరీ గురించి ఇంత ఇబ్బంది అయిపోతుంది. అప్పుడే శాలరీ 1000, 2000, 3000 కంటే ఎక్కువ ఇవ్వటం లేదు. మీకు ప్రభుత్వ ఎంప్లాయీస్ కు 10,000 రూపాయలు ఇవ్వలేదండి, చెప్పారు కానీ అస్సలు ఇవ్వలేదు. అసలు 2000, 3000 కంటే ఎక్కువ. మళ్ళీ మొన్న 6000 ఇస్తే ఒక వారం దాకా ఇవ్వను అన్నారు. జాబ్ చేసి ఇక్కడ తిరగవలసి వస్తుంది. జాబ్ చేసుకోవాలా లేకపోతే బ్యాంకుల చుట్టూ తిరగాలా? మేము మాకు ఇదే డ్యూటీ అయిపోయింది. డ్యూటీ వదులుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం. ఎవరికైనా కూడా అమ్మ ఫస్ట్ వీక్ రెంట్ కట్టేది ఉంటుంది, పాలు, పేపరు, ఇలాంటి చాలా చిన్న చిన్న ఖర్చులు చాలా ఉంటాయి. 100 రూపాయలు 200 రూపాయల ఖర్చులు. అవన్నీ ఎట్లా ఎట్లా మేనేజ్ చేసిండ్రు? ఎక్కడ ఉన్నాయి. ఏదో 2000, 3000 ఇచ్చిన దానికి ఆ 2000 చేంజ్ కూడా దొరకట్లేదు. ఇక్కడ ఈ బ్యాంకులో ఇవ్వమంటే ఇవ్వట్లేదు. ఆ 2000 ఇస్తున్నారు, వదిలేస్తున్నారు మాకు. ఏమబ్బా ఎక్కడి నుంచి వచ్చినావు? మా సబ్ ట్యాంక్ నీ పైసలు దీనిలో ఉన్నాయా? నీకు ఎక్కడి నుంచి వచ్చిన పైసలు? పెన్షన్ వచ్చిందా? ఏమి పింఛన్ వచ్చింది? పింఛన్ ఉంది. మా సబ్ ట్యాంక్ నుంచి వచ్చినాం. అదే అంత. తీసుకోలేదు? నిన్న మొన్న తీసుకోలేదా? 2 తారీఖు తీసుకున్నారు 2000. ఇప్పుడు వచ్చింది పింఛన్. ఎంత ఎంత పెన్షన్? 7,000. 7,000. నిన్న మొన్న వచ్చినావు బ్యాంకు? వచ్చిపోయిన మంది చేతనైతే లేదు, కాళ్ళు నొస్తున్నాయి అని పోయినా, నిలబడలేక లైన్. ఇది ఏ బ్యాంక్ దగ్గర చూసినా ఇలాంటి లైన్లే ఉన్నాయి. పెన్షనర్స్ ఎక్కువగా ఈ బ్యాంక్ దగ్గర ఉన్నారు. వాళ్ళ పెన్షన్ ఓ 4,000, 5,000 కనీసం విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్నా విత్డ్రా చేసుకుంటామంటున్నారు. అయితే లైన్లో నిలబడే వాళ్ళకు ఎంతవరకు అమౌంట్ వస్తుంది, అమౌంట్ దొరుకుతుందా లేదన్నది తెలియదు. ఒక్కొక్కరు 2-3 రోజుల నుంచి బ్యాంకు వచ్చిపోతున్నాం చెప్తున్నారు. మొత్తంగా అయితే మోడీ పెద్ద నోట్ల రద్దు 30 రోజుల తర్వాత కూడా అదే రకమైన సిచ్యువేషన్ కొనసాగుతుంది. కెమెరామెన్ నగేష్తో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.